ఇక ఆదిలాబాద్ జిల్లాలో దీక్షా దివస్ ఉత్సవాలు ఒకరోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఎడ్లబండిపై కేసీఆర్ ఫోటో పెట్టి డప్పులు వాయిస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ముఖ్రకే గ్రామస్తులు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేదాకా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో పార్టీ కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, బీఆర్ఎస్ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీక్షా దివస్ 29 తారీఖున ఈరోజు దీక్షా దివస్ ను ప్రారంభించారు. 9 డిసెంబర్ నాడు తెలంగాణ ప్రకటన రావడం, ఫిబ్రవరిలో తెలంగాణ రావడం, అది తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి యొక్క కృషి అని, అదే ఫలితం ఇవాళ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ వస్తే తెలంగాణలో కరెంట్ రాదు, నీళ్లు రాదు, ఏమీ రాదు, ఎడారిగా మారుతుందని ఎన్నో అవాకులు తవాకులు చేశారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు గ్రామాలలో నీళ్లు లేని జాగల మంచి నీళ్లు సౌకర్యం, తాగునీటి సౌకర్యం, కరెంట్ సమస్య, ఎటువంటి సమస్య లేకుండా రైతులకు రైతు బంధు ఇచ్చి, పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో 200 పెన్షన్ ఉంటే 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే దేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి ఎవరు అడగలే, ఎవరు కేసీఆర్ కు దరఖాస్తు పెట్టలే. కానీ పేదవారి పెండ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్.